ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 4 సంవత్సరాల అనంతరం వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడిగా తిరిగి డొనాల్డ్ ట్రంప్ అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, అర్జెంటీనా అధ్యక్షులు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో పాటు ప్రముఖ వాణిజ్య సంస్థల అధిపతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని ప్రకటించారు. 4 ఏళ్ల డెమోక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందన్నారు. దాన్ని సమూలంగా సరిదిద్దేందుకు ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. అమెరికా ఇక నుంచి అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుందని, భూమిపైనే అత్యంత శక్తివంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. The golden age of America begins right now. From this day forward, our country will flourish and be respected again all over the world. We will be the envy of every nation, and we will not allow ourselves to be taken advantage of any longer. During every single day of the Trump administration, I will very simply put America first. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పలు కీలక నిర్ణయాలను డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నామని, అమెరికాలోకి వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తున్నామని, పనామా కాలువను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్లను పెంచుతున్నామన్నారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోందని ప్రకటించారు. అలాగే ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. అమెరికా డాలర్కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్యంలో యుఎస్ డాలర్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించే ఏ బ్రిక్స్ దేశంపైనైనా 100% సుంకాన్ని విధిస్తామని హెచ్చరించారు. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే 150 సంవత్సరాల క్రితం నాటి రాజ్యాంగబద్ధమైన హక్కుని తొలగిస్తామని చెప్పారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు, వలస వచ్చిన వారికి, తాత్కాలిక వేసాలపై ఉంటున్న వారికి అమెరికాలో ఉంటుండగా సంతానం జన్మిస్తే ఇకపై జన్మతా అమెరికా పౌరసత్వం లభించదు. ఈ నిర్ణయంపై అమెరికాలోని పలు రాష్ట్రాలు కోర్టులో సవాల్ చేయడంతో ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదిలా ఉండగా మంగళవారం వైట్ హౌస్లో ట్రంప్ H-1B వీసాలపై మాట్లాడుతూ అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని ఆకాంక్షించారు. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలని, దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. H-1B వీసాల జారీని ఆపడం లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి అమెరికా వైదొలగాలని నూతన ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై WHO అధిపతి డాక్టర్ టెడ్రోస్ అథనామ్ స్పందిస్తూ అమెరికా ఉపసంహరణ నిర్ణయం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. WHOలో అమెరికా భాగస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిర్మాణాత్మకమైన సంభాషణలకు ఆయన పిలుపునిచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తుందని, WHOకు నిధులు సమకూర్చడంలో అతిపెద్ద దాత అయిన అమెరికా దాని 2023 బడ్జెట్లో 18% అందించిందని వెల్లడించారు. అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమర్థించారు. అమెరికాలో ఉన్న అక్రమ భారతీయ వలసదారుల్ని చట్టబద్దంగా తిరిగి పంపిస్తే అందుకు స్వాగతిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం 11:30 అమల్లోకి వచ్చింది. దాదాపు 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. ఆదివారం ఉదయం 11:15 రోమీ గోనెన్, ఎమిలీ ధమారి, డోరెన్ స్టెయిన్ బ్రీచర్ అనే 3 మహిళలను విడుదల చేస్తున్నామని హమాస్ ప్రకటించడంతో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. 6 వారాల్లో హమాస్ 33 మందిని, ఇజ్రాయెల్ దాదాపు 2000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా ఎహూదీత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలిగింది. మరోవైపు కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్లో ఆనందం నెలకొంది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అయితే ఆదివారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగించింది. దీంతో ఆదివారం ఒక్కరోజే 26 మంది మరణించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సమావేశాలు నిన్నటితో ముగిశాయి. తెలివైన యుగానికి సహకారం అనే ఇతివృత్తంతో సోమవారం ప్రారంభమైన ఈ శిఖరాగ్ర సమావేశాల్లో 130కి పైగా దేశాల నుండి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా 3000 మంది పాల్గొన్నారు. మొత్తం ఈ సమావేశాల్లో 220 సెషన్లు నిర్వహించారు. దాదాపు 60 మంది దేశాధినేతలు, ప్రధానమంత్రులు హాజరైన ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, అమెరికా చైనా సంబంధాలు, రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో పరిణామాలు, కృత్రిమ మేధస్సు, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అనేక అంశాలపై చర్చలు జరిపారు. ఈ వార్షిక సమావేశంలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్జే బ్రెండే మాట్లాడుతూ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి నూతన మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. కానీ ప్రస్తుతం కీలకమైన రాజకీయ ప్రాధాన్యతలను తీర్చడానికే సమయం గడిచిపోతుందని ఆయన పేర్కొంటూ, We are meeting at one of the most uncertain geopolitical and geoeconomic moments in generations. Today, we are at an inflection point. 2025 will be a year of consequences. It will affect the course ahead, maybe even at a level we have seen in history like 1918, 1945, 1989. Because we are facing rapid advancements in technologies that are reshaping the economies. Power dynamics that are remaking global relations. స్వలింగ వివాహాలకు థాయిలాండ్ చట్టబద్ధత కల్పించింది. గురువారం ఈ చట్టం అమల్లోకి రావడంతో రాజధాని బ్యాంకాక్లోని ఒక షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన వివాహ వేడుకలో వందలాదిగా జంటలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థాయిలాండ్ ప్రభుత్వం పౌరస్మృతిలోని కీలకమైన నిబంధనలను ఆమోదించగా దేశవ్యాప్తంగా ఒక్కరోజే 1448కి పైగా స్వలింగ వివాహాలు నమోదయ్యాయి. భారత్ పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు, ఐఎస్ఐ అధికారులు ఢాకాలో పర్యటించడం లాంటి విషయాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వారాంతపు మీడియా సమావేశంలో నిన్న స్పందిస్తూ భారత్ పొరుగు ప్రాంతంలోని పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, జాతీయ భద్రతను కాపాడటానికి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2024 ఆగస్టులో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక పాలన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో తీవ్ర క్షీణత మధ్య ఈ సందర్శనలు జరుగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ పట్ల భారత్ యొక్క విధానం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడం, భారత్ బంగ్లాదేశ్ ప్రజలు అభివృద్ధి చెందడానికి మేము మా సంబంధాలను బలోపేతం చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మానవ, పశువుల అక్రమ రవాణా వంటి నేర కార్యకలాపాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా భారత్ బంగ్లా సరిహద్దుల్లో కంచెలేని ప్రాంతాలలో కంచె నిర్మించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బంగ్లాదేశ్ అధికారులు అభ్యంతరం తెలియజేయడంపై రణధీర్ జైస్వాల్ వివరణిస్తూ, बॉर्डर फेंसिंग को लेके हमारे और बांग्लादेश के बीच में समझौते हुए हैं. बॉर्डर फेंसिंग इसलिए ज़रूरी है ताकि वहाँ पर जो अपराधी, जो क्राइम रिलेटेड जो इंसिडेंट्स होते हैं उसको हम लोग बंद कर सके. बॉर्डर फेंसिंग के जो भी समझौते आज तक हुए हमारा ये मानना है कि बांग्लादेश उसको एक पॉजिटिव अप्रोच के साथ, कंस्ट्रक्टिव अप्रोच के साथ इसको इम्प्लीमेंट करेगा हमारे साथ, ताकि जिस प्रकार की गतिविधियाँ क्राइम को लेके, अपराध को लेके, ह्यूमन स्मगलिंग को लेके, कैटल स्मगलिंग को लेके जो चलता है बॉर्डर पे, एक क्राइम फ्री बॉर्डर बनाने की जो हम लोग की सोच है उसको एक स्वरूप दिया जाए. అలాగే అక్రమ వలసదారుల విషయంపై రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, అమెరికా ఒక పెద్ద బహిష్కరణ ప్రక్రియతో ముందుకు సాగుతుందని, అక్రమ వలసలకు వ్యతిరేకంగా భారతదేశపు దృఢమైన వైఖరిని రణధీర్ జైస్వాల్ పునరుద్ఘాటించారు. భారత్ అక్రమ వలసలను వ్యతిరేకిస్తుందని, ముఖ్యంగా ఇది అనేక రకాల వ్యవస్థీకృత నేరాలకు సంబంధించింది కాబట్టి అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా వారు భారతీయ పౌరులైతే
కాలపరిమితికి మించి సరైన డాక్యుమెంటేషన్ లేకుండా ఒక నిర్దిష్ట దేశంలో ఉన్నట్లయితే, వారి జాతీయతను ధృవీకరించడానికి పత్రాలను మాతో పంచుకున్నట్లయితే వారిని మేము తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి ద్వైపాక్షిక సమావేశంలో భాగంగా మంగళవారం వాషింగ్టన్ డీసీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా నూతన విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఈ విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. అమెరికా విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వారు ప్రాంతీయ సమస్యలు, అమెరికా భారతదేశ సంబంధాన్ని మరింతగా పెంచుకునే అవకాశాలు, ముఖ్యంగా కీలకమైన అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ సహకారం, స్వేచ్ఛాయుతమైన ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం వంటి అనేక అంశాలపై చర్చించారని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఐర్లాండ్ నూతన ప్రధానమంత్రిగా మైఖేల్ మార్టిన్ నియమితులయ్యారు. ఐరిష్ పార్లమెంటు దిగువ సభలో జరిగిన ఓటింగ్ తర్వాత ఫియానా ఫెయిల్ నాయకురాలు కొత్త ప్రధానమంత్రిగా మైఖేల్ మార్టిన్ను ప్రకటించారు. దేశంలోని 2 పెద్ద పార్టీలు స్వతంత్ర శాసనసభ్యుల సంకీర్ణం ద్వారా ఐర్లాండ్ ప్రధానమంత్రిగా మార్టిన్ను రెండవసారి ఎన్నుకోవడానికి శాసనసభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. మైఖేల్ మార్టిన్ 2020-22 మధ్య ఐర్లాండ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2 పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం తన పదవీకాలం 2వ భాగంలో ఫైన్ గేల్కు నాయకత్వాన్ని అప్పగించారు. తుర్కియేలోని ఒక రిసార్ట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాయువ్య తుర్కియేలోని కర్తల్కాయ రిసార్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 76 మంది మృతి చెందారు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ 2025 తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ బెలారస్కు చెందిన సబలెంకా, అమెరికాకు చెందిన మ్యాడిసన్ కీస్ ఫైనల్స్కు చేరుకున్నారు. ఈ రోజు జరిగే ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 టైటిల్ కోసం వీరిద్దరూ పోటీ పడనున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నెంబర్ 1 జానిక్ సిన్నర్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ఫైనల్స్కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టాన్ను ఓడించిన జానిక్ సిన్నర్ వరుసగా 2వసారి ఫైనల్ ఆడనున్నారు. అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ గాయం కారణంగా తప్పుకోవడంతో 2వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ ఫైనల్కు చేరుకున్నారు. రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల చిత్రాల వివరాలను అకాడమీ బృందం వెల్లడించింది. మార్చి 2న జరగనున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు ఈ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్ల జాబితాను అకాడమీ బృందం ప్రకటించింది. 23 విభాగాల్లో వెల్లడించిన ఈ జాబితాలో జాక్వెస్ ఆర్డియార్ దర్శకత్వం వహించిన మ్యూజికల్ క్రైమ్ చిత్రం ఎమిలియా పెరేజ్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంతో సహా పలు విభాగాల్లో అత్యధిక నామినేషన్లను సొంతం చేసుకుంది. అలాగే మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన ది బ్రూట్ లిస్ట్ అనే సినిమా కూడా ఎక్కువ నామినేషన్లతో పోటీలో నిలిచింది. వీటితో పాటు అనోరా, ది సబీన్స్, కాన్క్లేవ్, ఐ యామ్ స్టిల్ హయ్యర్ లాంటి చిత్రాలు పలు విభాగాల్లో నామినేషన్లను సొంతం చేసుకున్నాయి. మన భారతదేశం నుంచి ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అనూజ చిత్రం నామినేషన్లో నిలిచింది. మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్లో భారత్ విజయ పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో భారత జట్టు సూపర్ 6కు చేరుకుంది. కాగా భారత్తో పాటు వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 6కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఈ T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ వేదికగా జరిగిన మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్లో భారత్ మహిళా, పురుషుల జట్లు విజేతలుగా చరిత్ర సృష్టించాయి. భారత మహిళా జట్టు నేపాల్పై ఫైనల్ మ్యాచ్లో 78-40 తేడాతో విజయం సాధించింది. అలాగే భారత పురుషుల జట్టు నేపాల్పై ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంతో విశ్వ విజేతగా నిలిచింది. ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.